మన హిందూ పండగల్లో ఏకాదశికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కో ఏకాదశి ఒక్కో ప్రత్యేకతను పొంది ఉంది. ఫాల్గుణ మాసంలో హోలీ పండక్కి ముందు వచ్చే ఏకాదశిని మనం అమలక ఏకాదశి లేదా రంగ్భరి ఏకాదశి అని అంటాం. అసలు ఈ పేరు ఎలా వచ్చింది అంటే, ఏకాదశిలో ప్రత్యేకంగా ఉసిరి చెట్టుని పూజిస్తాము. ఈ రోజున ఉసిరి చెట్టులో ఆ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ ఏకాదశిని అమలక ఏకాదశి అని అంటాం. 2025లో ఈ అమలక ఏకాదశి మార్చి 10న వచ్చింది. ప్రతి ఏకాదశి లాగానే ఈ రోజున కూడా వీలైతే ఉపవాసం చేయాలి, లేదంటే సాత్విక ఆహారం తినాలి. సాత్విక ఆహారం అంటే ఏంటో ఇంతకు ముందే ఒక వీడియో చేశాను, అది మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసుకోండి. ఇక ఈ అమలక ఏకాదశి రోజు ప్రత్యేకంగా చేయాల్సిన వ్రత విధానాలు ఏంటో తెలుసుకుందాం. అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టుని నాటితే మన జీవితంలో సానుకూల శక్తి వస్తుంది అని అందరూ నమ్ముతారు. అలాగే ఆ రోజున ఉసిరికాయను దానం చేయడం వలన గ్రహ దోషాలుంటే విముక్తి లభిస్తుందని కూడా చెబుతారు. ఎవరైతే ఆ రోజున ఉసిరి చెట్టుకి దంపతులు కలిసి ప్రదక్షిణాలు చేయడం వల్ల వారి జీవితంలో సుఖశాంతులు మరియు వారి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది అనే ఒక నమ్మకం. ఇక ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం కూడా ఎంతో మంచిది, ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని కూడా నమ్ముతారు. ఈ రోజున ప్రత్యేకంగా ఓం శ్రీ విష్ణుప్రియాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు కానీ, 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ జపిస్తే ఎంతో మంచిది. అమలక ఏకాదశి వ్రతం వెనక ఉండే పురాణ కథ ఒకసారి వినండి. పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడట. ఆ రాజు ప్రతి ఏడాది ఈ అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారట. ఒకసారి చిత్రసేనుడు వేటకి అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి కొంతమంది రాక్షసుల చేతికి చిక్కుతాడట. ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారట. చిత్రసేనుడికి ఏమీ హాని జరగదు, కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోయి పడిపోతాడట. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా చిత్రసేనుని శరీరం నుంచి కాంతి రూపంలో ఏదో ఒక దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన ఆ రాక్షస మూకలన్నిటినీ సమూలంగా నాశనం చేసి అంతర్ధానం అవుతుందట. చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తరువాత తనపై దాడి చేసిన ఆ రాక్షసులు చచ్చిపడి ఉండడం గమనించి ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాడట. అసలు ఇదే ఎలా జరిగిందో అని ఆలోచిస్తాడట. ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు నువ్వు ఆచరించిన ఆ అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన రాక్షసుల బారి నుంచి తప్పించుకోగలిగావని పలుకుతుందట. ఆ సంఘటన తర్వాత చిత్రసేనుడి రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి పొంది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం మొదలు పెడతారు. ఈ కథ మనకు బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్తారు. మీరు కూడా వీలైతే ఏదైనా వైష్ణవాలయానికి వెళ్లి ఉసిరి దీపం వెలిగించడం కానీ, మీకు దగ్గరలోని ఉసిరి చెట్టుని ఆరాధించడం కానీ, ఇంట్లోనే ఉసిరి దీపారాధన చేసి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవులను ఆరాధించడం కానీ చేసి లక్ష్మీనారాయణుల పూర్తి అనుగ్రహానికి పాత్రులు కావాలని మంత్రస్వరం ఆశిస్తుంది. ఇలా మన హిందూ పండుగల ప్రాముఖ్యత గురించి, ఆ పండుగల వెనకాల ఉన్న పురాణ గాథల గురించి, వ్రత మహత్యం గురించి, వ్రత విధానం, వ్రత కథల గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మంత్రస్వరం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.